నెరవేరిన కల కథ. రచన పల్లా దీపిక. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. శివపురంలో సునీల్ అనే అబ్బాయి ఉండేవాడు. చిన్ననాటి నుంచి అతనికి క్రికెట్ అంటే ప్రాణం. ఎప్పుడూ బ్యాటు బంతి పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. వారంలో 7 రోజులు అతడు మైదానంలోనే కనిపించేవాడు. అతడి క్రికెట్ పిచ్చిని అర్థం చేసుకున్న వాళ్ళ నాన్న బాగా ప్రోత్సహించేవాడు. సునీల్ స్కూల్ టోర్నమెంట్లలో ఎక్కువగా పాల్గొనేవాడు. అలా ఊర్లో గల్లీ నుంచి మొదలుపెట్టి స్కూల్ టోర్నమెంట్లు, క్లబ్ మ్యాచ్లు అంటూ జిల్లా స్థాయికి వచ్చేశాడు. అతన్ని చూసి టీచర్లు, మిత్రులు అంతా "నీకు క్రికెట్లో బంగారు భవిష్యత్తు ఉంది సునీల్" అని అనేవారు. సునీల్ డిగ్రీ చదివే సమయంలో తండ్రికి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ఎంత నష్టాలంటే వాళ్ళు వారి ఇల్లు అమ్ముకొని అప్పులు తీర్చేంత. ఇంటికి ఆదాయం కావాల్సి వచ్చింది. దాంతో సునీల్ చదువు, క్రికెట్ రెండూ మధ్యలోనే ఆగిపోయాయి. ఇంటికి సహాయంగా ఉండాలి అంటే సునీల్ ఉద్యోగం చేయక తప్పదు. అలా తను మైదానాన్ని వదిలి ఆఫీసులో కూర్చొని ఫైల్స్ తిప్పడం మొదలుపెట్టాడు. ఉద్యోగంలో చేరాడు, కానీ తన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ క్రికెట్ మీదే ఉండేవి. సరే, నా జీవితం ఇలా అయింది, నేనైతే సాధించలేకపోయాను, కానీ నా కొడుకు నేను అనుకున్నది సాధించేలా చేస్తాను అని అనుకున్నాడు. కొంతకాలం గడిచాక సునీల్ పెళ్లి చేసుకున్నాడు. ముందు కంటే ఒక మంచి ఉద్యోగంలో చేరాడు. ఒకరోజు సునీల్ ఆఫీసులో పనంతా పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అక్కడే ఉన్న భార్య సునీల్ చేతికి ఒక చీటీ ఇచ్చింది. దానిలో "త్వరలో మనమిద్దరం ముగ్గురం కాబోతున్నాం" అని ఉంది. అది చూసిన సునీల్ ఆనందంతో పులకించిపోయాడు. 9 నెలల తర్వాత భార్యని సునీల్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఆపరేషన్ అయిపోయాక గదిలో నుంచి నర్సు వచ్చి సునీల్తో "సార్, మీకు పాప పుట్టింది" అని చెప్పి పాపను తన చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది. చాలా ఆనందంతో పాపను తీసుకున్నాడు. కానీ లోపల ఏదో చిన్న నిరాశ. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా తను సాధించలేనిది తన కొడుకు ద్వారా సాధించాలి అనుకున్నాడు. కానీ పాప పుట్టింది. నామకరణం చేసే రోజున ఆ పాప అక్కడ ఉన్న పెన్ను, డబ్బు, బంగారం ఇలా ఏదీ ముట్టుకోకుండా పక్కనే ఉన్న ఒక రబ్బర్ బాలును పట్టుకుంది. అది చూసిన సునీల్లో కొత్త ఆశ మొదలైంది. తనలో తాను "అవును, అమ్మాయి ఎందుకు క్రికెటర్ కాకూడదు" అని అనుకున్నాడు. పాపకు స్నేహ అని పేరు పెట్టాడు. తను అనుకున్నట్లుగానే స్నేహకి 2 ఏళ్లు రాగానే తన చేతికి బ్యాట్ను ఇచ్చాడు. తను బంతిని కొట్టే తీరులో సునీల్కి ఏదో ప్రత్యేకత కనిపించింది. ఆమె 5 ఏళ్లు అవడానికి ముందు అతడు ఫ్రీగా ఉన్న టైంలో క్రికెట్ వీడియోలు చూపించేవాడు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా బ్యాటింగ్, బౌలింగ్ బేసిక్స్ నేర్పించేవాడు. మొదట్లో క్రికెట్ను ఆటగా చూసిన స్నేహకి పెరిగే కొద్దీ దానిమీద ఆసక్తి ఎక్కువ పెరిగింది. ఆ తర్వాత సునీల్ స్నేహకి మంచి కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ ఇప్పించాడు. క్రమశిక్షణతో మరియు సునీల్ ప్రోత్సాహంతో స్నేహ స్కూల్ లెవెల్ నుంచి జిల్లా స్థాయికి ఎదిగింది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వచ్చింది. స్నేహ రాష్ట్ర జట్టులో ఎంపికయ్యాక ఆమె ఆడిన తొలి మ్యాచ్లో చివరి ఓవర్లో 6 పరుగులు కావాలి. అందరూ మౌనంగా చూస్తున్నారు. స్నేహ బ్యాట్ ఊపిన వెంటనే బంతి బౌండరీలకి దూసుకెళ్ళింది. దాంతో వాళ్ళ జట్టు గెలిచింది. స్టేడియంలో అంతా ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు. అది చూసిన సునీల్కి "ఇదే కదా నేను కలలు కన్నది, ఆడ మగ ఎవరైతేనే కలలు నెరవేర్చడానికి" అని అనుకున్నాడు. తర్వాత స్నేహ భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.